తెలంగాణ ఏసీబీ వల్ల జీహెచ్ఎంసీ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. సేలింగంపల్లి జోనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ 70,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్ సంబంధించిన బిల్లులు చెల్లింపులకు సంబంధించి 2 లక్షలకు పైగా లంచం డిమాండ్ చేయడం, ఈ క్రమంలోనే బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ దృష్టికి తీసుకెళ్లడంతో లంచం సొమ్ము తీసుకుంటూ శ్రీనివాస్ పట్టుబడ్డాడు. డిఎస్పీ శ్రీధర్ నా పేరు, హైదరాబాద్ రేంజ్ చూస్తాను. యాక్చువల్లీ మాకు ఒక 3 days కింద ఒక కాంట్రాక్టర్ చార్మినార్ జోన్లో ఈ మొక్కలు నాటినటువంటి కాంట్రాక్టరు అతని బిల్లులు చెల్లించమంటే 44 లక్షల రూపాయల బిల్స్ ఉండే. ఆ బిల్స్ చెల్లించడానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లి జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వెంపర్ల శ్రీనివాస్ గారు డిప్యూటీ డైరెక్టర్, ఇతనే అక్కడ కూడా ఇన్ఛార్జ్. కాబట్టి ఆ బిల్స్ కోసం అని చెప్పేసి ఒక 2,20,000 బ్రైబ్ డిమాండ్ చేశాడు. అందులో ఒక 1,50,000 ఆల్రెడీ ఒకసారి 50,000, ఒకసారి 70,000, అలా ఆల్రెడీ 1,50,000 వరకు ఆల్రెడీ పే చేశాడు అతను. దాంట్లో ఒక 50,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. ఒక వేరే కాంట్రాక్టర్కు ట్రాన్స్ఫర్ చేయమంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇతనికి వచ్చేసే అమౌంట్ ఫైనల్ గా మిగిలినటువంటి 70,000 రూపాయలని ఈరోజు మార్నింగ్ తీసుకురమ్మని చెప్పేసి నిన్న సాయంత్రం అతనికి ఫోన్ చేశాడు. అతను ఈరోజు మార్నింగ్ వచ్చేసి నన్ను బలవంత పెడుతున్నారు సార్, డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేశాం మేము. ఒక 2 మీడియేటర్స్, ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి గెస్టెడ్ ఆఫీసర్ అండ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్, 2 మీడియేటర్స్ పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో మేము ప్రొసీడింగ్స్ తయారు చేసుకున్నాక ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేమంతా ట్రాప్ పార్టీస్ బయట నిలబడేసి కింద ఒక ట్రాప్ పార్టీ ఉంది, ఒక ఫ్లోర్ లో ఒక ట్రాప్ లో ఉన్నాము. ఇక్కడ లాస్ట్ టైం తీసుకున్నప్పుడు లిఫ్ట్ లో అతను అమౌంట్ తీసుకున్నాడని చెప్పారు. లాస్ట్ టైం ఇచ్చిన 50,000 లిఫ్ట్ లో పోతూ మధ్యలో తీసుకున్నాడని చెప్పేసి. అక్కడ ఆ లిఫ్ట్ ఎంట్రీ దగ్గర కూడా అన్ని మా టీమ్స్ అన్ని పగడ్బందీగా పెట్టాము. అండ్ ఈసారి ఆఫీస్ లోపలికి వెళ్ళినాక ఒక 10 minutes అతనితో మాట్లాడాక ఆ 70,000 రూపీస్ ని తీసుకొని అతని పక్కన ఉన్నటువంటి డ్రాలో పెట్టుకోగానే కంప్లైంట్ మా బయటకు వచ్చి సిగ్నల్ ఇవ్వగానే మేము ఇమీడియట్లీ లోపలికి వెళ్ళిపోయి పట్టుకున్నాం అతన్ని. అతని 2 చేతులు కూడా ఫినాప్థలిన్ పౌడర్ టెస్ట్ ఉంటుంది ఒకటి, ఆ కెమికల్ టెస్ట్ చేయించాము. రైట్ హ్యాండ్ మాత్రము ఆ పింక్ కలర్ వచ్చేది. అది అంటే రైట్ హ్యాండ్ తోటి అతను యాక్సెప్ట్ చేశాడు అమౌంట్ ని. డ్రాలో ఎక్కడైతే పెట్టాడో అక్కడ కూడా ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ ను కూడా కడిగితే అది కూడా పింక్ కలర్ వచ్చేది. ఆ అమౌంట్ 70,000 సీజ్ చేశాము. ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశాము. ఇతను సీనియర్ ఆఫీసర్స్ ని పిలిపించాము. వాళ్ళ ద్వారా అఫీషియల్ ఫేవర్ అది ఏముంది ఏంటనేది ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. కంప్లైంట్ పేరు చెప్పకూడదు అన్నారు. నమస్తే. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ అవినీతిని అరికట్టడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరము. కాబట్టి మీ దృష్టిలోకి వచ్చినా లేకపోతే మీరు ఎక్కడ బాధితులు ఉన్నా కూడా ఇమీడియట్లీ 1064 1064 ఇది మా టోల్ ఫ్రీ నెంబర్. ఇది డైరెక్ట్గా హెడ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యాక్షన్ కూడా తప్పనిసరిగా ఉంటుంది ప్రతి కేసులో. కాబట్టి ఎవరైనా కూడా బాధితులు 1064 ఎప్పుడైనా 24 hours ఉంటుంది, ఇది అవైలబిలిటీ ఉంటుంది. 1064 కాల్ చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇవ్వచ్చు. దాని మీద ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది.